విషయాల గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎస్ సార్, కుటుంబ విషయాల గురించి మనతో మాట్లాడుతున్నారు. అంటే దేవుని యొక్క దృష్టిలో కుటుంబము అనేది విశేషమైన సంగతి. చెప్పండి ఏంటది? దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో కుటుంబము అనేది చాలా విశేషతను కలిగి ఉంది. కాబట్టి మీరు ఎంతగా ప్రభు యొక్క మాటను, ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క సత్యాన్ని, ప్రభు యొక్క విశేషమైన కృపను మీరు ఈ వాక్యం విషయంలో, కుటుంబం విషయంలో పొందుకుంటారో ఖచ్చితంగా మీరు ఆ కుటుంబం విషయంలో ముందుకు కొనసాగించబడతారు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. కృపను వింటున్నాం, కుటుంబాన్ని గూర్చిన కృపను వింటున్నాం. చెప్పండి, ఏం వింటున్నాం మనం? కుటుంబాన్ని గూర్చిన కృపను వింటున్నాం. ఎందుకనంటే మన సామర్థ్యం చేయలేనిది, మన కుటుంబంలో మన సామర్థ్యం జరిగించలేనిది, మన కుటుంబంలో మన పలుకుబడి జరిగించలేనిది, మన కుటుంబంలో మన బలం జరిగించలేనిది ఆయన కృప జరిగించగలదు. అవునా కదా? కుటుంబంలో ఏం జరిగిస్తుంది? కుటుంబంలో కృప ఇన్వాల్వ్ అయితే సమస్తము కూడా నిమ్మలపరచబడతాయి. మీరు చాలాసార్లు విన్నటువంటి వాక్యం ఏంటనంటే, తుఫాను మధ్యలో యేసుప్రభు ప్రత్యక్షమైనటువంటి రోజున తుఫాన్ ఏమైంది? నిమ్మలపరచబడ్డది. అవునా కాదు? తుఫాన్ ఏమైంది? నిమ్మలపరచబడ్డది. యేసుప్రభు యొక్క శిష్యులు అక్కడికి వచ్చి, ఆయన పడుకున్న స్థలానికి వచ్చి, మా గురించి మీకు చింత లేదా ప్రభు అని అడిగితే ఆయన అన్నాడు, ఏమంటాడు? ఏ సమాధానం చెప్పకుండా ఇమ్మీడియట్గా వెళ్ళి తుఫాన్ని గద్దించాడు. కానీ పేతురు గ్రంథకర్త, పేతురు రాసిన తన పత్రికలో ఏం చెప్పాడంటే, హీ కేర్స్ ఫర్ యూ, ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. అంటే దేవుడికి కుటుంబం పట్ల, వ్యక్తిగతంగా నీ జీవితం పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. కాబట్టే నిన్ను కుటుంబంగా కట్టాడు, కాబట్టే కుటుంబంగా నిన్ను ఆశీర్వదించాడు, కాబట్టే నిన్ను కొనసాగింపజేస్తాడు. ఎస్ సార్. కాబట్టి కుటుంబంలో జరగాల్సిన అనేక కార్యక్రమాల విషయంలో మనం విచారించి అలసిపోయే పని లేదు, మనం కొనసాగి ఓడిపోయే పని లేదు, అలా అని చెప్పి గివప్ చేసే పని కూడా లేదు. అర్థమైందని చెప్పింది. గివప్ చేయొద్దు, మనం మూవ్ ఆన్ అయిపోయి అక్కడ మోసపోయేది ఏమీ లేదు. నేనేమన్నానంటే, గ్రేస్ ఇన్వాల్వ్ అయిన రోజున పరిస్థితులన్నీ మార్చబడతాయి. గ్రేస్ ఇన్వాల్వ్ అయిపోయిన రోజున ప్రతి విషయంలో కూడా మార్పు అనేది సాధ్యమవుతుంది. నేనేం చెప్తున్నానంటే, ఫ్యామిలీ అనేది ఎలా కట్టబడుతుంది, ఎలా ప్రారంభించబడుతుంది చెప్పండి? వివాహం ద్వారా ప్రారంభించబడుతుంది. అందుకే నేనేమన్నాను, వివాహాన్ని ఒక మిషన్ అంటున్నాను. వివాహం అనేది ఒక మిషన్. ఈ మిషన్లో యేసుక్రీస్తు ద్వారా ఏర్పడినటువంటి క్రొత్త నిబంధన ఇన్వాల్వ్ అవుతుంది. ఏర్పడిన క్రొత్త నిబంధన ద్వారా ఆ రక్తము ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి కుటుంబాన్ని మనం దేనికి అప్పగిస్తున్నామంటే, యేసుక్రీస్తు యొక్క రక్తానికి అప్పగిస్తున్నాం. అర్థమైందా? యేసుక్రీస్తు యొక్క రక్తానికి అప్పగిస్తున్నాం. కాబట్టి కుటుంబం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారా నిర్వహించబడుతున్నటువంటి సంస్థ, యేసుక్రీస్తు రక్తము ద్వారా నడిపించబడుతున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషనే ఏంటి? కుటుంబం. కాబట్టి కుటుంబంలో ఎవరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని అంటే, గ్రేస్, దట్ మీన్స్ బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకే కుటుంబాన్ని గూర్చి ఎవరో చెప్తున్న మాటలు కాదు, కుటుంబంలో నిందలతో కాదు, భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఇలా నిందించుకుంటూ పోతుంటే వి కాంట్ ఫిక్స్ ఇట్. మనం దాన్ని ఏం చేయలేము, అలా కలిపి ఉంచలేము, అలా ముందుకు నడిపించలేము. కానీ ఎప్పుడైతే మనము నిందించడం మానేసి ప్రభు కృపకు సమస్తాన్ని అప్పగించుకుంటామో, ఆ స్థలంలో ఎక్కడైతే నింద అనేది ఉందో ఆ స్థలంలో రిపేర్ అనేది జరుగుతుంది, ఆ స్థలంలో బాగు చేయబడటం అనేది జరుగుతుంది. కాబట్టి కుటుంబంలో నెమ్మది అనేది కలుగుతుంది. కాబట్టి ఆ సమయంలో, ఆ తుఫానుల మధ్యలో వారు చేసిన మంచి పని ఏంటంటే, ప్రభువా నీకు చింత లేదా? ఎవరిని అడిగారు? ఎవరిని అడిగితే సాల్వ్ అవుతుందో ఆయనని అడిగారు. అంటే మన జీవితంలో ఎవరు ఇన్వాల్వ్ అయితే, ఎవరు స్టెప్ ఇన్ అయితే పరిస్థితులు మార్చబడతాయో ఆయన యొద్దకు వస్తే చాలు కదా. అర్థమైంది నేను చెప్పింది. కాబట్టి పరిస్థితులన్నింటిని బట్టి ఫ్యూచర్ ఏమైపోతుందనే భయం మనకు ఒక్కర్లేదు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే దాని వెనకాల పనిచేస్తుంది ఎవరు? యేసుక్రీస్తు యొక్క రక్తం. కుటుంబ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి దాన్ని కూడా ప్రభు ఎలిమినేట్ చేయడం ప్రారంభించాడు. ఎలిమినేట్ చేస్తూ ఉంటాడు ఆయన, సమస్తాన్ని ఎలిమినేట్ చేస్తాడు ఆయన. కుటుంబములో ఆయన మహిమ పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అబ్రహాము, షారా కుటుంబం, మనోహ తన భార్య ఒక కుటుంబం, ఎలిజబెత్
జకరియా ఒక కుటుంబం, యోసేపు మరియా ఒక కుటుంబం. ఎసర్ను అంటే కుటుంబాలను దేవుడు దీవించడం ప్రారంభించాడు. కుటుంబములను వాడుకోవడం, కుటుంబములను తన పని కొరకు వినియోగించుకోవడంలో ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే దేవుడి యొక్క ప్రణాళిక మీద దృష్టి పెట్టండి, ప్రస్తుత పరిస్థితుల మీద కాదు. మనకు కనబడుతున్నవన్నీ కూడా నిజమేమి కాదు. కనబడుతున్న అన్నీ కూడా అది మనకు అరే ఇది ఇలా ఉంటే సాధ్యమేనా అనిపిస్తుంది. కానీ నేనేమన్నానంటే ఎలా ఉన్నప్పటికీ కూడా సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన. ఇట్స్ ఓవర్ అని అనిపించిన స్థలంలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన ఇట్స్ ఓవర్ అనే విధంగా ఎందుకు కనబడుతుంది అంటే అక్కడితోనైనా నువ్వు ఆగుతావని, అక్కడితోనైనా నీ పని ఆపుతావని. ఇట్స్ ఓవర్ అన్నప్పుడు నువ్వు గివప్ చేస్తే ఆయన టేకప్ చేద్దామని పని చేస్తాడు. నువ్వు గివప్ చేయడం అని అంటే దాన్ని వదిలేయడం అని కాదు. నా వల్ల కాదు ప్రభా, డూ ఇట్ అని చెప్పి ప్రభుకి అప్పగించాడు. ఆయన చేతుల్లోకి అప్పగించడానికి విశ్వాసం అంటారు. మన చేతుల్లో బంధించి పట్టుకోవడం విశ్వాసం కాదు. ఇది ఇలా ఉంది ప్రభా, ఇది పరిస్థితి ఇలా ఉంది ప్రభా, సిచ్యువేషన్ ఇలా ఉంది ప్రభా, ప్రతి పరిస్థితిని హ్యాండిల్ చేయలేకపోతున్నా ప్రభా. నేను చెప్పాను అరా నీకు హ్యాండిల్ చేయమని, ఎందుకు నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు అంటాడు. డిప్రెషన్ వస్తుంది ప్రభా, టెన్షన్ అవుతుంది ప్రభా అంటే నువ్వు హ్యాండిల్ చేసినప్పుడు నీకు అవి రాకపోతే ఏమసలు ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంటాడు. నువ్వు ఎంటర్టైన్మెంట్ అవ్వవు ఇలా చేస్తే. నేనేమన్నానంటే ఆయన చేతులకు అప్పగించి ఆయన విశ్రాంతిలో ఉండమన్నాడు. విశ్రాంతి మీన్స్ జాయ్ ఇన్ ద లార్డ్. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? జాయ్ ఇన్ ద లార్డ్, ప్రభువులో ఆనందించుట, ప్రభువులో ఎంజాయ్ చేయుట. అంటే నీకు ఎంటర్టైన్మెంట్ అనేది ప్రభు ఇస్తాడు. నువ్వు ఎలా ముందుకెళ్లాలో ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రభు నిన్ను ఎలా కొనసాగించాలని మాట్లాడతాడు. దాని కొరకు నువ్వు ముందుకెళ్ళాలి. అందుకే పిల్లలారా, మీరు తల్లిదండ్రులకు విధేయులగుట అనేది ధర్మము అన్నాడు. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుట, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించుటని ఎలా చెప్పాడో, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులగుట అనేది ధర్మము అన్నాడు. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించండి అన్నాడు. అంటే వాగ్దానపూర్వకమైన ఆజ్ఞను మనకు తెలియజేస్తున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పే విషయం ఏంటంటే భార్య భర్తకు లోబడుట, భర్త భార్యను ప్రేమించుట అనేది ఎలా జరుగుతుందో పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడుట అనేది కూడా అలాగే జరుగుతుంది. ఉందా వేరే డిఫరెన్స్ ఏమన్నా? లేదు. మనము విధేయులగుట అనేది దేవుని చిత్తం. చూడండి ఒకసారి మనము 4వ అధ్యాయాన్ని ఒకసారి చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆయన యొక్క మొదటి వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుతూ మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందమో వారికి ప్రకటింపబడినట్లుగానే మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో కలిసి ఉండలేదు కనుక వినిన వాక్యం వారికి ఏమైందట? నిష్ప్రయోజనమైంది అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నిష్ప్రయోజనమైంది అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి 7వ వచనాన్ని. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతున్న మాట నిశ్చయము గనుక ముందు సువార్త విన్న వారు అవిధేయత చేత ప్రవేశించలేదు అంటాడు. ఎక్కడ ప్రవేశించలేదు? దీని పరలోకము అనే పర్స్పెక్టివ్లో ఆలోచన చేయండి. ఇది ఎలా ఆలోచన చేయాలంటే విశ్రాంతి అనే దాన్ని ఆలోచన చేయాలి. ఓకేనా? చూడండి, మనం ఎందుకు ఒక అద్భుతమైన సేవియర్ని కలిగి ఉన్నామనంటే ఆయన కేవలము మన మీద ఉన్నటువంటి నరకము నుండి మాత్రమే తప్పించలేదు, మన మీద ఉన్న భారము నుండి, మన మీద ఉన్న ఎమోషనల్ బ్లాక్మెయిల్ నుండి, మన మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చింత నుండి, మన మీద ఉన్నటువంటి ప్రతి విధమైన కోపము నుండి, అవమానం నుండి, ప్రతి విధమైన మోసం నుండి ప్రభు విడిపించడం లేదా? అందుకే ఆయన అద్భుతమైన సేవియర్, ఆయన అందుకే అద్భుతమైన రక్షకుడు. అద్భుతమైన రక్షకుడు అంటే అర్థం ఏంటంటే ఎక్కడెక్కడ మనం మోసపోతున్నామో, ఎక్కడెక్కడ మనం చింతపడుతున్నామో ఆ స్థలములన్నిటిలో నుండి విడిపించాడు. అందుకే ఆయన పేరేం పేరంటే రక్షకుడు. ఆయన పేరేం పేరు? రక్షకుడు. కాబట్టి సువార్తకు నువ్వు లోబడుతానంటే ఆయన ఏదైతే చేశాడో దానికి లోబడుట, ఏదైతే ముగించాడో దానికి లోబడుట. నా జీవితంలో ప్రభ చింత ఉందనంటే ఆయన యొద్దకు వస్తాడంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు. ఆయన ఏమంటాడు? ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్. ఎందుకు నువ్వు చింతిస్తున్నావు ప్రియమైన సహోదరి? ఎందుకు చింతిస్తున్నావు ప్రియమైన కుటుంబమా అడిగితే నువ్వు చెప్పాలి, ప్రభా నా పిల్లలకు లోబడట్లేదు. అయితే అంటాడు ఆయన, అది ముగించబడింది. నువ్వు రావాల్సింది, నువ్వు నిలబడాల్సింది చింత లేని స్థలములో. దట్ మీన్స్ సమాప్తమైన పని మీద,
ముగించబడిన పని మీద నువ్వు నిలబడితే నువ్వు చూసే కార్యము కూడా ముగించబడినట్టుగా చూస్తావు. అందుకే ప్రభు ముగించిన దాన్ని నువ్వు ప్రారంభిస్తే అది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు, అది ఎప్పటికీ కూడా సమాప్తము కానట్టుగా నీకు కనబడుతుంది. ఎప్పుడైతే నువ్వు ముగించబడిన ప్రభు యొక్క పని మీద నిలబడడం ప్రారంభిస్తావో నీ పిల్లలు నీకు విధేయత చూపించడం అనేది ప్రారంభిస్తుంది. నువ్వు సువార్తకు లోబడడం అంటే ఇంకేదో చేయడం కాదు, ఆయన చేసిందని నువ్వు నమ్మాలి. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏం చేశాడు ఆయన? సమస్తాన్ని ముగించాడు ఆయన. దేనిని ఆయన ముగించాడో, దేనిని ఆయన క్లోజ్ చేశాడో, ఏ చాప్టర్ని క్లోజ్ చేశాడో, ఏ ప్రాజెక్ట్ని క్లోజ్ చేశాడో దాన్ని నువ్వు ఓపెన్ చేయకు. మళ్ళీ ఇట్స్ క్లోజ్డ్ ఫైల్. అదేంటది? ముగించబడినటువంటి ప్రాజెక్ట్. నువ్వు నీ పిల్లల విషయంలో ఇంకా ప్రభు మీద, ప్రభువా నీవు ముగించిన దాన్ని నేను నమ్ముతున్నానని చెప్పడమే విశ్వాసం. అంటే ప్రభువా ఇంత ప్రయాసపడుతున్నా, ఎవడ్రా పడమంది? ఇంత కష్టపడుతుంది, ఎవడ్రా నేను కష్టపడమంది? ఇంత చెమట గారుస్తుంది, ఎవడ్రా నేను కష్టపడమంది? ఎవడ్రా నేను చెమట గారుతుంది అంటాడు ఆయన. ఆయన యుద్ధకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని చెప్పండి. అక్కడ ఉంది హెబ్రీ పత్రిక 11. దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయ చేయువాడని నమ్మవలను కదా. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసాన్ని మనుషుల యొక్క అభిప్రాయాలతో ముడిపెట్టుకున్నావు కాబట్టి భయపడుతున్నావు. అర్థమైంది నేను చెప్పింది? నీ విశ్వాసాన్ని మనుషుల యొక్క అభిప్రాయాలతో ముడిపెట్టుకున్నావు కాబట్టి భయపడుతున్నావు. అందుకే క్లియర్గా కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు, ఏమన్నాడంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. ఓకే, ఫెయిత్ ఈస్ నాట్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ నాలెడ్జ్, ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ గాడ్స్ విజ్డమ్. ఓకేనా? దేవుని యొక్క జ్ఞానం మీద, అంటే సువార్త మీద మాత్రమే విశ్వాసం ఆధారపడి ఉంటుంది, కానీ మనుషుల యొక్క ఆలోచన మీద కాదు. అర్థమైంది చెప్పింది. కాబట్టి భార్య లోబడ్డం జరుగుతుంది, ఇట్స్ హ్యాపెన్స్. భర్త ప్రేమించడం జరిగింది, ఇట్స్ హ్యాపెన్స్. విడిపోయిన కుటుంబాలు కలుస్తాయి, ఇట్స్ హ్యాపెన్స్ బై హిస్ వర్డ్. సువార్తకు ఫిక్స్ చేసే శక్తి ఉంది, కానీ విడగొట్టే శక్తి లేదు. ఓకే, సువార్త ఏం చేయగలదు? కలపగలదు. సువార్త కలపగలదు, సువార్త బాగు చేయగలదు, సువార్త నెమ్మదినివ్వగలదు, సువార్త సమాధానం ఇవ్వగలదు. సువార్త చేయలేని పని ఏంటంటే నిన్ను కన్ఫ్యూజన్లోకి నెట్టడం. సువార్త చేయలేని పని ఏంటంటే నిన్ను కూలగొట్టడం. సువార్త చేయలేని పని ఏంటంటే నిన్ను పడగొట్టడం. అర్థమైందా? నిబంధనకున్న శక్తిని నువ్వు తక్కువ అంచనా వేసినంత కాలం నిబంధన చేయలేని పనిలో ఉన్నావు. అందుకే సువార్తను రాంగ్ వేలో అర్థం చేసుకోవద్దు. గాస్పల్ ఈజ్ సువార్త అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ ద గాస్పల్? సువార్త అంటే ఏంటి? దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే మీరు నమ్మాలి. ఒకవేళ మీకు అంత అభ్యంతరం ఉంటే, ఒకవేళ నమ్మసక్యం కాకపోతే, ప్రభు మాకు జర్మియా పాస్టర్ని ఇచ్చినాం కదా, జర్మియా చెప్పే వాక్యం సత్యమైతే ఈ వాక్యాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను, డూ ఇట్ ఫాస్ట్ అని అడిగాను ఒకసారి. అర్థమైంది చెప్పింది? డూ ఇట్ ఫాస్ట్, దీన్ని త్వరగా జరిగించి చూపెట్టు ప్రభు అని అడిగండి. కాబట్టి నేనేమన్నానంటే సువార్తకున్న శక్తితో మీ కుటుంబాలు కట్టుకోండి, సువార్తకున్న శక్తితో మీ పిల్లల్ని బాగు చేసుకోండి, సువార్తకున్న శక్తితో మీ పిల్లల భవిష్యత్తును రూపుదిద్దుకోవడం స్టార్ట్ చేయండి. అంతేగాని మీరు నమ్మాల్సింది మీ బలాన్ని కాదు. ఓకేనా? మోషే తన తల్లి తాను పెద్దవాడవుతున్నప్పుడు తనను దాచి ఉంచలేని పరిస్థితులలో ఒక జమ్ము పెట్టెని చేసి దాంట్లో దాచి నదిలో వదిలిపెట్టేది. ఆ బైబిల్ పండితులందరూ కూడా చక్కగా వివరిస్తారు. ఆ పెట్టె సువార్త అంటారు. ఓకే, చాలా వివరాలు చెప్తారు, కానీ ఏమన్నా టోటల్గా ఆ పెట్టె పేరు ఏం పేరు? సువార్త. సువార్తలో దాచబడిన మోషే డైరెక్ట్గా వెళ్ళి ప్యాలెస్లో కూర్చున్నాడు. ఆమేన్. అర్థమైందా? నేనేమన్నానంటే సువార్తను ఆశ్రయించే వారి జీవితాలలో అన్యుల చేత కూడా పోషించబడతారు. ఆమేన్. అర్థమైంది చెప్పింది? సువార్తకు లోబడుతున్న వారి జీవితాలలో అన్య దేశపు రాజులు కూడా, అన్య సంబంధమైనటువంటి గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఆ సువార్త చేసే కార్యాలు ఉంటాయి. యాక్చువల్గా మోషేకి
ఫరోకు సంబంధం లేదు, ఫరో కుమార్తెకు మోషేకు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఫరో ప్యాలెస్లో, రాజభవనంలో ఫరో యొక్క వారసుడిగా పెరిగాడు. దీని వెనకాల పనిచేసింది ఎవరు? గాస్పెల్. కాబట్టి మీ పిల్లల్ని స్వార్థకు అప్పగిస్తే, యేసు క్రీస్తు రక్తానికి అప్పగిస్తే మీ పిల్లలు రాజుల వలె పెరుగుతారు. మీ పిల్లలు రాజ మార్గంలో నడిపించబడతారు. ఓకేనా? నేను చెప్తున్నా కదా, ప్రతి కుటుంబంలో కూడా ఈ కార్యాలు జరుగుతాయి. ప్రతి కుటుంబం కూడా సువార్తకు లోబడించాలి. అందుకే కుటుంబంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి నేను చూసుకోవాల్సిన పని లేదు. నేనేమన్నా ఈ సువార్తను నమ్మి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దుష్టుడు ఇంకా రెచ్చిపోయి విరోధంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారు. బట్ డోంట్ స్టాప్ యువర్ ప్రేయర్స్ అంటిల్ యూ రిసీవ్ దట్ ఆన్సర్. నువ్వు రిసీవ్ చేసుకునే వరకు, సువార్తకు సమాధానాన్ని పొందుకునే వరకు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు సమాధానం పొందుకునే వరకు నెవర్ డోంట్ గివ్ అప్ దట్. నువ్వు అసలు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఓకేనా? నేను ప్రార్థన చేస్తున్నా కొన్ని విషయాల గురించి. సాతాను గారు అటాక్ చేయడం ప్రారంభించారు. మళ్ళీ ప్రార్థన చేయమని అంటున్నాను. మళ్ళీ అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాడి యొక్క బిల్డింగ్ అనేది ఏమవుతుంది, వారి పునాదులు ఏమవుతాయి, కదిలించబడతాయి. కాబట్టి అక్కడ వాడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే పని చేస్తాం. బట్ డోంట్ గివ్ అప్, నెవర్. అసలు అక్కడ నువ్వు తగ్గేదే లేదంటే నువ్వు నిలబడి మళ్ళీ ప్రార్థన చేయి. వాడు అలిసిపోతాడు, కూలిపోతాడు, కాలిపోతాడు. హల్లెలూయా. దిస్ ఈస్ అ మంత్ ఆఫ్ రెస్టోరేషన్. దిస్ ఈస్ అ మంత్ ఆఫ్ కైరోస్ అని చెప్పారు. అంటే ఈ సమయంలో ప్రభు రైట్ థింగ్స్ చేయబోతున్నాడు. ఇంకా 2 రోజులే ఉంది కదా అంటే 2 రోజుల ఆయనకు పెద్ద సమయం అది. ఓకేనా? ఇది 2 రోజులు అనేది ఆయనకు పెద్ద సమయం. మన దృష్టి గొప్ప అనిపిస్తుంది. బట్ 2 days అనేది పెద్ద సమయం. ఈ 2 రోజుల్లో ప్రభు చేయబోతున్న అద్భుతాన్ని మీరు తీక్షణంగా గమనించండి. ఏదో గొప్ప హ్యాపీనింగ్ అనేది మన కుటుంబాల్లో చూడబోతున్నాం. ఇలాగు జరుగునని మనం అనుకోనని కార్యాలు చేయబోతున్నాయి. ఇలాగు జరుగునని నీవు అనుకోని అద్భుతాలు చేయబోతున్నాయి. ఎందుకనంటే ఆయన స్వార్థ, ఆయన దక్షిణ హస్తం, ఆయన ప్రభావం. ప్రవక్త అయినటువంటి యెషయా స్వార్థను తన బాహుబలం చేత పోల్చాడు. మీకు ఆ బాహువును బయలుపరిచిన వాడు ఎవడు అన్నాడంటే ఆయన హస్తం ఇన్వాల్వ్ అవుతుంది. సువార్తను నమ్ముకున్నప్పుడు ఆయన బాహుబలం ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. కాబట్టి నీ జీవితంలో ఎక్కడెక్కడ నువ్వు నష్టాన్ని చూస్తున్నావో, ఎక్కడెక్కడ నువ్వు ఫీల్ అవుతున్నావో, బాధపడుతున్నావో, ఎమోషనల్గా డిప్రెస్ అవుతున్నావో, మెంటల్గా కుంగిపోతున్నావో, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసావు. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, వాళ్ళతో చేయించుకొని, వీళ్ళతో చేయించుకొని నువ్వు చేసి అలిసిపోయినటువంటి ప్రయత్నాలని ఆపేసి, ప్రభువా నా జీవితంలో ఏదైతే నేను మోస్తున్నానో ఆ భారానికి సిలువలో ఆల్రెడీ నువ్వు ముగింపును దయచేసావు, దానిని బట్టి స్తోత్రం అని చెప్పి నువ్వు విశ్రాంతిలో ఉన్నావు. జస్ట్ టేక్ రెస్ట్. అర్థమైందని చెప్పి పిల్లలు లోబడటం అనేది జరుగుతుంది. పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పండి మా పిల్లలకు మారుతారేమో అని మీరు అనొద్దు. నేనేమంటానంటే మీ పిల్లలు లోబడుట అనేది అది వాగ్దానం మీకు. అర్థమైందా? అది ప్రామిస్. ఎందుకనంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తను చెయ్యబో కార్యానికి అడ్డు చెప్పలేదు. ఎందుకంటే అబ్రహాము డిపెండ్స్ ఆన్ హిస్ నాలెడ్జ్. హీ డిపెండ్స్ ఆన్ వాట్ హీ హియర్. అంటే ఆయన ఏమైతే విన్నాడో, ఏదైతే చూస్తున్నాడో, పరలోక సంబంధమైనటువంటి విజన్స్తో ఆయన ముందుకెళ్తున్నాడు. ఈ రాత్రి నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే మీరు పరలోక సంబంధమైన మార్గంలో, పరలోక సంబంధమైన ఆలోచనల చేత ముందుకు కొనసాగడం ప్రారంభించండి. మీ జీవితంలో మీ టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? కారా అంటే ఏంటంటే రైట్ టైం అని అన్నమాట. కారా అంటే అర్థం ఏంటన్నా? రైట్ టైం. మీ జీవితంలో మీ సమయం వ్యర్థం కావద్దు అని అంటే మీరు వాదించకూడదు, మీరు ఆర్గ్యూ చేయకూడదు, మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు, మీరు స్టెప్ ఇన్ అవ్వకూడదు. మీరు సైలెంట్గా ఆయన చేయబోయే కార్యాన్ని చూడాలంతే. ఊరక నిలిచి యెహోవా రక్షణ చూడాలి అని చెప్తాడు. అవునా కదా? కాబట్టి ఊరుకుండమని ప్రభు చెప్తున్నప్పుడు ఎందుకు మీరు ఇంకా భయపడుతున్నారు? ఆయన చేస్తాడో లేదన్న భయమా? ఆయన చెయ్యలేను అని అనుకుంటే చెప్పేవాడు కదా, నేను చేయలేను, మీరు దీని కొరకు మీరు ఏదో చేయండి. ఆయన అలాగే చెప్పలేదు. మీరు ఊరక నిలిచి చూడండి అన్నాడు. ఇది పని అయిపోయింది అని ప్రజలందరూ అనుకున్నప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పండి, నీ పని అయిపోలేదు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను బాగు చేసేవాడు, నిన్ను కట్టేవాడు, నిన్ను నిలబెట్టేవాడు ఇంకా బతికే ఉన్నాడు. ఆమేన్. అర్థమైందని చెప్పింది.
నిన్ను కట్టేవాడు, నిన్ను నిలబెట్టేవాడు ఇంకా బతికే ఉన్నాడు. ఆయన చనిపోతే కదా నువ్వు భయపడాలా, ఆయన చనిపోతే కదా నువ్వు గివప్ చేయాలి, ఆయన చనిపోతే కదా నువ్వు ఇంకేదో ఆలోచించాలా. ఆయనకు సాధ్యమే. నీ మిస్టేక్ జరిగిందా? సాతానే ఇన్వాల్వ్ అయ్యాడా? మనుషులే చేశారా? నీకు నువ్వే చేసుకున్నావా? నో మ్యాటర్ దట్. రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభా. అరే ఆపే, అవన్నీ చెప్పకు. ఇప్పుడు కుడి వైపున వాళ్ళ ఏంటలా ఏమంటాడు ఆయన? దానికి నువ్వు విధేయత చూపిస్తే చాలు. అందుకే మీరు అడగండి, ప్రభా నేను వెళ్తున్న ఈ ప్రస్తుత పరిస్థితులలో నేను ఎలా ముందుకు వెళ్ళాలో నాకు చెప్పు ప్రభా. రాత్రంతా ప్రయాసపడ్డా, రాత్రంతా ప్రార్థన చేసిన, రాత్రంతా ఉపవాసం ఉన్నాను ప్రభా, ఆయన అద్భుతం జరగలేదని నువ్వు సమాధానం నీ నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆయన నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే వాట్ ఈజ్ ద వర్డ్ ఫర్ మీ? ఈ విషయంలో, ఈ సబ్జెక్ట్లో, ఈ పరిస్థితులలో నేను ఎలా ముందుకెళ్లాలో చెప్పు ప్రభుని అడిగితే ఆయన నీకు విరోధంగా నిలబడిన మనుషులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, సాతాను అధికారం కావచ్చు, చీకటి శక్తులు కావచ్చు, ద పవర్ ఆఫ్ డార్క్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ప్రతిదాని రాత్రి కొలాప్స్ చేస్తున్నాడు. ఆమేన్. ఆయనకు ఏది సాధ్యమో దాన్ని మీరు విశ్వసించండి. ఆయన ఏది చేయగలడో దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఆయన దేన్ని జరిగించగలడో దాన్ని చూడండి. అప్పుడు మీ కుటుంబాలలో జరిగించే కార్యాల కొరకు ఆయన గ్రాంటెడ్గా దయచేస్తాడు. ఓకేనా? నేను అడుగుతాను, ప్రపంచంలో మంచి పిల్లలు పుట్టాలి అని మనం సెలెక్ట్ చేసుకుంటూ పుడతారా? ఓకేనా? ఇప్పుడు మనుషులందరూ ఇప్పుడు మనకు చాలా కళ్ళకు అందంగా కనిపించిన వారు రేపు అందంగా ఉంటారా? ఇప్పుడు బాగా ఉన్న వాళ్ళు రేపు బాగుంటారా? అంటే ఫ్యూచర్ మనం ఏం ప్రిడిక్ట్ చేయలేం. కాబట్టి ఫ్యూచర్ ఎలా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులు ఎలా ఉంటాయన్నప్పటికీ కూడా నేనేమంటున్నానంటే, నువ్వు మ్యారేజ్ అనేది ఒక ఫస్ట్ మైల్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు. ఎలా స్టార్ట్ చేయాలా? ప్రభా ఇదిగో నా చేయి పట్టుకొని ఈ వివాహం అనే సిస్టంలో, ఈ వివాహం అనే ఇన్స్టిట్యూషన్లో నన్ను నడిపించు ప్రభా అంటే సరిపోతుంది. మేబీ నువ్వు కొత్త జాబ్లో జాయిన్ అయ్యావు, లేదా జాబ్ చేస్తున్నావు, అక్కడ నువ్వు నీ బాస్ ద్వారా లేకపోతే పరిస్థితుల ద్వారా నువ్వు చాలా స్ట్రెస్ఫుల్గా బతుకుతున్నావు. అక్కడ నువ్వేం చేయాలా? ప్రభా ఈ జాబ్లో నేను కొనసాగలేకపోతున్నాను, ఇంకో జాబ్ చూసుకుంటాను అనద్దు. ప్రభా ఈ జాబ్లో నా చేయి పట్టుకుని నడిపించు ప్రభా అనాల. కుటుంబంలో నీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, పరిస్థితులు బాగాలేవు అనుకో, ప్రభా ఈ కుటుంబాన్ని నేను వదిలేసి ఇంకో కుటుంబం కొరకు ప్రయత్నం చేస్తాను. నో, అలాంటి దేవుని చిత్తమేం కాదుగా. ఈ కుటుంబంలోనే బాగు చేయడం మనకి సాధ్యం కదా. ఇప్పుడు ఆదాము ద్వారా వ్యర్థపరచబడిన సృష్టిని మొత్తం మటాజ్ చేసి కొత్త సృష్టి చేస్తానని చెప్పలే కదా ఆయన. ఆయన ఆదాము ద్వారా వ్యర్థపరచబడిన సృష్టిని ఏం చేశాడు? తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టికి చేశాడు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, జరిగిందేమో జరిగింది కావచ్చు, మేబీ అది మీ మిస్టేక్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, జరిగిందిరా బై, వాట్ నెక్స్ట్? అంతే. ప్రభా దేవుడి దగ్గరకు వస్తే ఆయన సంజాయిషి కూడా అడిగాడు, డాడీ మొత్తం ఆస్తంతా తగలబెట్టేసిన, తప్పైంది డాడీ అని చెప్పనిచ్చాడా తండ్రి తిరిగి వచ్చిన కుమారుని దగ్గర? రే వీడికి బట్టలేయండి ముందు అన్నాడు. డాడీ ఫస్ట్ బట్టలేయండి, రింగ్ పెట్టండి, చెప్పులేయండి, హీఈస్ మై సన్. ఒక కొడుకుగా వాడు ఫెయిల్ అయ్యాడు, కానీ తండ్రిగా నేను ఫెయిల్ అవ్వాలి. మళ్ళీ వాడు నా కొడుకే, ఈ ప్రేమ చేత వాడు నా కొడుకుగా నిలబడతాడు ఇప్పటి నుంచి అని చెప్తాను. నేనేమన్నానంటే ఆయన చేయగలిగిన దాన్ని మనం అబ్జెక్ట్ చేయొద్దు, ఆయన చేయగలిగిన దాన్ని రిస్ట్రిక్ట్ చేయొద్దు. ఆయనకు సాధ్యం. ఓకేనా? చాలా భయంకరంగా తప్పు చేశాను బ్రదర్, సో వాట్? దేవుడు అనుకున్నటువంటి ఒక ప్లాన్కి ఆపోజిట్గా ఆదాము ఇన్వాల్వ్ అయ్యాడు. అట్లా అని చెప్పి దేవుడు ఏమన్నా వేరే రకంగా ఇన్వాల్వ్ అయ్యాడు, వేరే రకంగా స్టెప్ వేసాడా? నో. అబ్రహామును నిలబెట్టాడు హస్తలంలో, అంతే. అర్థమైందా? నీ జీవితంలో ఏ పరిస్థితి ఎలా జరిగిందనేది పక్కన పెట్టండి, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది పక్కన పెట్టండి. మీరు ఆయన మాటకు విధేయులవుతా అనే దాన్ని ప్రారంభిస్తే కుటుంబాలే కాదు, పరిస్థితులే కాదు, ప్రపంచం అంతా నీ మాట వినడం ప్రారంభిస్తుంది. యోసేపు మాట ఆ దేశపు ఫరో విన్నట్టు. ఒక భోజనం చేయడం మాత్రమే తన ఆధీనంలో ఉందంట. ఎవరి ఆధీనంలో? పోతీఫర్ ఆధీనంలో. మిగతాదంతా ఎవరి హ్యాండిల్లో ఉంది? యోసేపు ఆధీనంలో ఉంది. యోసేపు చెప్పినట్టుగా ప్రపంచం మొత్తంలో నడవాలంటే. నేనేమంటున్నానంటే
ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఇలా మీరు ముందుకెళ్ళండి. ఎవ్వరు ఎలా ఉన్నా సరే మీ మాట నెగ్గిద్ది. ఓకే, యువర్ నాట్ ఎమ్మెల్యే, యువర్ నాట్ ఎంపీ, యువర్ నాట్ సీఎం, యువర్ నాట్ ఒక హై స్ట్రేచర్లో ఉన్నటువంటి వ్యక్తి ఏం కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా నీ మాట చెల్లుబాటు అయ్యే విధంగా దేవుడు చేయగలడు. బికాజ్ నువ్వు సువార్తకు లోబడుతున్నావు. సువార్తకు లోబడడం అంటే ఏంటి? ఆయన చేసిన దాన్ని నమ్ముతున్నావు. ఆయన చేసిన దాన్ని నమ్మడం అంటే ఏంటి? ప్రభా ఈ విషయంలో నీ మాట ఏంటో చెప్పు ప్రభు అడగడమే విశ్వాసం అంటే. ఆయనకు విధేయులు ఒకట దేవుని చిత్తం ప్రియులు. అంతే, జస్ట్ ఆయన మాట వినండి. చెప్పు ప్రభా ఇక్కడ ఏం చేయాలని అడగండి. ఆయన ఒక మంచి మాట ఇస్తాడు. ముందుకెళ్ళండి. ఓడిపోరు మీరు, ఓడిపోరు. ఈ రాత్రి నాతో మీరు చేయగలపండి, నాతో మీరు ఏకీభవించండి. నేనేమన్నానంటే పరిస్థితి ఏమైనా అవ్వచ్చు, ఏదన్నా ఉండని, కనబడేదంతా నిజం కాదు. నీ అంతా చూస్తాను రా బిడ్డ, నీ సంగతి చెప్తాను రా అని ఎవరన్నా నచ్చి అన్నారు అనుకుందాం, అయిపోయింది కాబట్టి నేనేమంటున్నానంటే వాని మనసును కూడా మార్చి నీ యొద్దకు నడిపించి, బ్రదర్ మనం డిన్నర్కి వెళ్దామని చెప్పే రోజులు దేవుడు తీసుకొస్తాడు. మన విరోధులను మన పక్షపు వారిగా చేసిన దేవుడు చంపుతానని కత్తు పట్టుకొని తిరిగి వెళ్ళాడా ఏషావు? అన్నా అని పిలవకముందు తమ్ముడా అన్నాడు ఆయన. అర్థమైందా? ఆయనకు సాధ్యం. ఆయన రిలేషన్స్ని కాపాడుతాడు, రిలేషన్స్ని బతికిస్తాడు, ఆయన కూలగొట్టాడు ఆయన. అర్థమైందా? అందుకే నీకు ఏది భారంగా అనిపిస్తుందో దాని విషయంలో భయపడు. ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను, సరే కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. కుటుంబం దగ్గర పిల్లలు బాగాలేరు అనుకుందాం, వాళ్ళు నరికెత్తారా, చంపేస్తారా, లేకపోతే ఎవరైనా డొనేట్ చేస్తారా? చేయలేంగా. కుటుంబంలో పిల్లలు ఏం చేయలేము, వాళ్ళు ఏం చేయాలి మరి? మార్చాలి, మార్చుకోవాలని మనది కాదు, మన వల్ల కాదు. అప్పుడు ఏం చేస్తాం అంటే మార్చగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయనకు అప్పగించాలి, ఆయన సెట్ చేస్తాడు. భార్య మాట ఇంటలేదు, భర్త ప్రేమించట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నువ్వు కాకపోతే నీవేమంటాడు, దొరుకుతారా నాకు, పవన్ కళ్యాణ్ దొరుకుతాడు, మహేష్ బాబు దొరుకుతాడు, రామ్ చరణ్ దొరుకుతాడు అని చెప్పి తిరుగుతారా ఏంటి మన ఊరంతా? తిరగంగా ఏం చేస్తాం? భర్తని ప్రభుకి అప్పగించి ప్రభువా అని చెప్తే ఆడొచ్చి మై క్వీన్ అనే విధంగా దేవుడు చేస్తాడు. ఇది కదా వాక్యం, ఇది కదా మాట, ఇది కదా సత్యం, ఇది కదా సబ్జెక్ట్. మనం అలా కాదు, వీడు కాకపోతే ఇంకోవాడు అని అన్నామంటే అక్కడ మనం ఎలా నడిపిస్తున్నాం సమాజాన్ని, ఎలా నడిపిస్తున్నాం సంఘాన్ని? అర్థమైందని చెప్పింది. కాబట్టి ఎక్కడైనా సరే బ్యాడ్ కంపెనీ డిస్ట్రాయ్స్ ది రిలేషన్షిప్స్ అన్నమాట. వాక్యంలో ఉంటుంది. ఒక దుష్ట సాంగత్యము మంచి ప్రవర్తన చెడగొట్టడమే కాదు, ఫ్యామిలీ రిలేషన్స్ కూడా పాడు చేస్తారు. అర్థమైందా? ఈరోజు భార్యల్ని చాలామంది అనుమానించడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు తిరుగుతున్న సహవాసం. వాడి భార్యను వాడు అనుమానిస్తాడు, వీడొచ్చి అరే నా భార్య కూడా అలా చేస్తుందేమని చెప్పి వీడు స్టార్ట్ చేస్తాడు. నేనేమన్నానంటే ఒక బ్యాడ్ కంపెనీ ద్వారా జరిగే అనర్థాలు మనం అంచనా వేసి దానికి దూరంగా ఉండడం అనేది మనకు ఆశీర్వాదకరమైన విషయం. అర్థమైందని చెప్పి కాబట్టి మనకు ఎలా నడిపించబడాలనేది దేవుని చేత అడగాలము. నేను ఈరోజు ప్రభువుని ఒక ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ప్రభువా నువ్వు ఎలా ఆలోచిస్తావో, నువ్వు ఎలా థింక్ చేస్తావో ఆ థింకింగ్ చేయడం నాకు నేర్పించు ప్రభు అని నేను అడిగాను అనమాట. నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక కళ ఉందన్నమాట, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలని, అంటే ఒక బిజినెస్ చేయాలి, ఒక బిజినెస్ చేయాలి, దాంట్లో ఎట్లా ఉండాలి, ఒక టాప్ క్లాస్ ఉండాలని. అంటే నేను అక్కడ సేవ చేస్తున్నా కదంటే నేను సేవ చేస్తున్నా, కానీ నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. దేవుడు ఇస్తే ఒక అద్భుతమైన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలని నాకు ఆశ ఉందన్నమాట. దాని కొరకు ప్రభుని అడిగా, ప్రభా నాకు ఇలా నీలేక ఆలోచిస్తే, నీలేక ప్రభు కంటే బిజినెస్ మ్యాన్ పెద్ద ఎవరైనా ఉన్నారా? ఆయన చేయి పెట్టాడు అనుకో వాళ్ళ పికిలిపోయేంత విధంగా నిండుతాయి, నిండుతాయి. అందుకే మనం ఆయన యొక్క ఆలోచన పొందుకోవాలి. ఎవడన్నా నమ్ముతాడా ఉప్పు అమ్మి బిలియనీర్ అవుతాడని? ఉప్పు అమ్మి టాటా సాల్ట్ అనగానే ది బ్రాండ్ అని చెప్పి కొనేస్తాం మనం, అంతే. అవునా కదని చెప్తాను. అంటే చిన్న ఐడియానే ప్రపంచంలో ఒక చేంజ్ తీసుకొస్తుంది. అర్థమైందా? నేనేమన్నానంటే మనకు ప్రభువులాగా ఆలోచించడం రావాలా, ప్రభువులాగా జ్ఞానం కలిగి ప్రవర్తించడం రావాలా. అందుకే మీరందరూ కూడా ప్రభువు యొక్క మాట వినడం నేర్చుకోండి, ఆయన యొక్క స్వభావంలోకి మార్చబడతారు. అర్థమైంది?
ప్రభా ఈ విషయంలో అరిస్తే పనులవ్వ, ఆర్గ్యూ చేస్తే పనులవ్వ, కొట్లాడితే పనులవ్వ, ఫైట్ చేస్తే పనులవ్వ, లేకపోతే ఎవరితో చెప్పిస్తే పనులవ్వ. జస్ట్ ఆయన మాట వింటే, నువ్వు ఆయన మాట వింటున్నావు అని తెలిసిందనుకో, ఆయన అపోజిట్తో మాట్లాడకుండా స్టార్ట్ చేస్తాడు. మొర్దుకాయ ఉన్నాడండి, మాట చెప్పి ముగిస్తాను. మొర్దుకాయ ఉన్నాడు. మొర్దుకాయ దేవుని మాట, దేవుని భయం కలిగిన వ్యక్తి. దేవుణ్ణి కృపను బట్టి ఆయన రాజు కోసం హెల్ప్ చేశాడు. దాన్ని రాజు గుర్తు చేసి దేవుడు మొర్దుకాయ హెల్ప్ చేసి ప్రమాదం నుంచి దేవుడు తప్పించడం లేదా? అంటే మన దేవుడు మొర్దుకాయ దేవుడు కాదా? మన దేవుడు కాదా? మొర్దుకాయ దేవుడు మన దేవుడు కాదా? అంటే రాజుతో ఎలా మాట్లాడాలో తెలుసు కదా. అరే నేను ఆల్రెడీ ఒక జీవోపాధి చేసిన మొర్దుకాయని తన సమాజం అంతటి కూడా సావే డిక్లేర్ చేసిన, ఇంకా నేను ఎందుకు రాబోయే వాళ్ళతో అనుకున్నాడా? లేదు, నాకు హెల్ప్ చేసినటువంటి మొర్దుకాయని నేను సన్మానించే టైం వచ్చిందని చెప్పి సన్మానించడమే కాదు, గౌరవంగా తన యొక్క మర్యాదను జరిగించాడు. నమ్మండి ప్రియులారా, మీరు ఆయన ప్రేమించడం ప్రారంభిస్తారు. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, ప్రేమ సహోదరు అంటే ఆయన మాట కొరకు ఆయన సన్నిధికి రావడమే. ఇలా మీరు ముందుకెళ్ళి చూడండి, చరిత్రలు మారుతాయి. మారుతాయి, చరిత్రలు మారుతాయి. వట్టుబట్టిగా ఏదో జస్ట్ ఏదో జర్మీ ఏదో ఫేస్బుక్లో ఆడ వీడియో పెట్టుకుంటారా, ఇది ఇప్పుడు ఇలా ఉన్నది వాడంతే. రేపు మొత్తం ప్రపంచం మొత్తం షేక్ అవుతుంది అంటున్నాను. మీ ద్వారా కూడా అలా జరుగుతుంది. మీరు మీ కుటుంబాన్ని ఏదో ఇట్లా చిన్న చూపు చూసుకోకండి. మీ ద్వారా దేవుడికి ఒక మిషన్ ఉంది, దాని మీద దృష్టి పెట్టండి. మీరు పెద్ద పాస్టర్ దగ్గర ఏం లేదు, కానీ నేను చెప్పాను. ఓకే చెప్తున్నా, మీరు నమ్మండి, దేవుడు చేయబోయే కార్యాలు భయంకరంగా ఉంటాయి. ఆ మాట చదివినాను చూడండి, ఎక్కడ ఉన్నమాట? యెషయా గ్రంథం 64వ అధ్యాయం చదివించాను కదా మనం. ఈ మాట చదివి ముగిద్దాం కదా. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. రెండవ వచనంలో లాస్ట్ వచనం జరుగునని, మూడవ వచనం జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక, నీవు దిగి వచ్చదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడును నేనే కాలమున చూచుండలేదు. యు ఆర్ ది వన్ అండ్ ఓన్లీ అని చెప్తున్నాను ఇక్కడ మాత్రం. జరుగునని మేము అనుకోనని భయంకరమైన కార్యాలు చేస్తాడు. అది జరగబోతున్నాయి, దాని కొరకై రెడీ ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించుగా ప్రార్థన చేయండి. దయగలిగిన అద్భుతంగా ఈ రాత్రి మిమ్మల్ని నడిపించు. మా కుటుంబంలో ఏ డిస్టర్బెన్స్ ఉన్నాయో అవన్నీ నీకు తెలుసు. వాటి విషయంలో మేము ఎంత చేసి అలసిపోయామో నీకు తెలుసు. వాటన్నిటి విషయంలో నీవు టేకప్ చేసినాను. నీ హస్తము ద్వారా కార్యాలు జరిగిస్తున్నావు, పరిస్థితులన్నీ మారుస్తున్నావు. మేము ఎక్కడెక్కడెక్కడెక్కడైతే డిప్రెషన్లో ఉన్నామో, ఎక్కడెక్కడెక్కడ చింతిస్తున్నామో, మీరు వాటి విషయమై చింత కలిగి వాటి విషయంలో భయంకరంగా నీవు పనిచేయబడును. స్తోత్ర. మమ్మల్ని భయపెట్టిన ప్రతి సిచ్యువేషన్ని ఈ రాత్రి మీరు భయపెడుతున్నందుకు స్తోత్రాలు. మాకు విడుదల దయచేసినందుకు స్తుతిస్తూ, దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ ఖారా, దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ రైట్ టైం. మా సమయం వ్యర్థము కానీ ఈ సమయమును బట్టి స్తుతిస్తూ, చేరవచ్చిన బిడ్డలందరినీ యేసుక్రీస్తు నామమున దీవిస్తూ, తండ్రి ప్రతి వారు ఈ వాక్యం ద్వారా కదిలించబడి గొప్ప కార్యాల కొరకు నిలబడుదురుగా కానీ ప్రకటిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి కోడికను ముగింపు చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు. క్లోజ్ చేయడము సైడ్ ఇట్లా చేసిన